కొన్ని విషయాలు చెప్పి ముగించేస్తాను. మీ అందరూ కూడా పునరుద్ధానం గురించి ఒక 5 విషయాలు ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలండి. మొదటి విషయం ఏంటంటే, కొత్త నిబంధనలో పునరుద్ధానం గురించి ఎక్కడుంది? ఎక్కడుంది? మిగిలినట్లు లేదా? కొత్త నిబంధన మొత్తం పునరుద్ధానం గురించి ఉంటుంది. కానీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయంటే సుమారు 58 వచనాలు ఉన్నాయి. పౌలు గారు రాసిన పత్రికలన్నిటిలో ఎక్కువ వచనాలు ఉన్న అధ్యాయం కూడా ఇదే. ఈ అధ్యాయం కూడా దేని గురించి రాయబడింది అంటే ఒక్క పునరుద్ధానం గురించే రాయబడింది. చూసారండి, పౌలు గారు రాసిన పత్రికలన్నిటిలో ఎక్కువ వచనాలు ఉన్న అధ్యాయం ఇదే, 15వ అధ్యాయం, ఎక్కువ వచనాలు ఉన్న అధ్యాయం. ఈ అధ్యాయంలో ఏం రాయబడిందంటే క్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి రాయబడింది. ఇది మీరు మొదట అందరి మనసులో ఉంచుకోండి. రెండవ విషయం ఏంటంటే, అర్థమైంది మొదటిది. రెండవది, యేసుక్రీస్తు కన్నా ముందు మరణించి ఎవరు లేవలేదండి. లాజర్ లేచాడుగా. యేసుక్రీస్తు బ్రతికొండంగానే లాజర్ చచ్చిపోయిన లాజర్ సమాధిలోంచి లేపాడు. మరి మృత్యుంజయుడిగా లేచింది యేసుక్రీస్తు ఎందుకు అవుతాడు? లాజర్ అవుతాడుగా. దానికి సమాధానం కూడా కొరింథీయులకు రాసిన పత్రిక 15లోనే ఉంది. లేఖనముల ప్రకారం లాజర్ చనిపోలా, లేఖనముల ప్రకారం లాజర్ లేవలా. ఎవరు అడిగిన సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. యేసుక్రీస్తు లేఖనాల ప్రకారమే మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఇంకొకటి, ఏ శరీరంతో అయితే సమాధిలోకి వెళ్ళాడో అదే శరీరం మార్పు చెంది రావడం అనేది జరిగింది. అదే శరీరంతో పరలోకం వెళ్ళిపోయారు, అదే శరీరంతో శిష్యులు కనపడ్డాడు, అదే శరీరంతో మళ్ళీ పరలోకానికి వెళ్ళిపోవడం అనేది జరిగింది. మూడో విషయం ఏంటంటే, అమెరికా వాళ్ళకి జ్వరం వస్తే మన ఇండియాలో వాడే పారాసెటమాల్ టాబ్లెట్ పనిచేస్తుందా? పనిచేస్తుందండి. రష్యా వాళ్ళకి పనిచేస్తుంది, సింగపూర్ వాళ్ళకి అది. ఈ పునరుద్ధానం అనేది అందరూ వాడుకోవచ్చు. ఆయన ఎక్కడో చచ్చిపోయాడు కదా. గట్టిగా మాట్లాడతానంటే భూమి యొక్క సెంటర్ పాయింట్లో సిలువేశారంటండి. భూమి యొక్క సెంటర్ పాయింట్లో సిలువేయటం అనేది జరిగింది. కాబట్టి ఇప్పుడు పునరుద్ధానం అనేది చెప్పండి అందరికీ, అందరూ యూజ్ చేసుకోవచ్చు. నాలుగో విషయం ఆల్రెడీ ప్రసాద్ చెప్పేశాడు. జన్మదినం మరణదినం అందరికీ ఉంది, కానీ పునరుద్ధాన దినం ఒక్క యేసుకు మాత్రమే ఉంది. అలాగే ఉదయం మీకు చెప్పాను, పునాది రాళ్ళు, 6 పునాది రాళ్లలో పునరుద్ధానం అనేది కూడా ఒక పునాది రాయి. దీని గురించి మనం సవివరంగా తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉందండి. పునరుద్ధానం గురించి ఒక 10 నిమిషాలు చెప్పి ముగించేస్తాను. ఇది ఈస్టర్ స్పెషల్ మెసేజ్. ఇప్పుడు వరకు కృష్ణ చెప్పాడు, కోటేశ్వర చెప్పింది, ప్రసాద్ చెప్పారు, చాలా మంచి మాటలు చెప్పారు. ఈరోజు కూడా నేను చిన్న విషయం చెప్పింది. ఇది వచ్చే వారం చెప్తే అంత రక్తి కట్టదు కాబట్టి 10 మినిట్స్లో చేసేస్తాను. పునరుద్ధానం లేదా పునరుద్ధాన సందేశం. విశ్వాసులమైన మనకు పునరుద్ధానం అనేది చాలా అమూల్యమైనది. ఈ పునరుద్ధానం గురించి మనకు ఎక్కడ రాయబడింది అంటే కొరింథీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయంలో రాయబడ్డం అనేది జరిగింది. మొత్తం ఈ అధ్యాయం అంతా కూడా క్రీస్తు గురించే రాయబడ్డం అనేది జరిగింది. పునరుద్ధానుడైన క్రీస్తుని పౌలు గారు ఎలాగైనా సంపాదించుకోవాలని చాలా ఆశపడడం కూడా జరిగింది. చాలామంది యేసు తిరుగు లేవలేదని నిరూపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారంటండి. ఆనాటి కాలం నుంచి ఈనాటి కాలం వరకు ఏం ప్రయోగాలు చేస్తున్నారంటే, యేసుక్రీస్తు మరణించి తిరిగి లేవలేదని చాలా ప్రయత్నాలు ఇప్పటికి కూడా జరుగుతున్నాయి. ఫాంగ్ మాడిసన్ అనే వ్యక్తి సుమారు 30 సంవత్సరాలు కష్టపడి యేసుక్రీస్తు సిలువలో నుంచి మరణించి తిరిగి లేవలేదని 30 సంవత్సరాలు కష్టపడి ఆయన తిరిగి లేవలేదని నిరూపించడానికి 30 సంవత్సరాలు కష్టపడ్డాడంటండి. చివరికి ఏం చెప్పాడంటే, ఆయన మరణించి తిరిగి లేచాడని మళ్ళీ ఆయన మీద బుక్ రాసి రిలీజ్ చేశారు. ఇప్పటికి కూడా ఫ్లిప్కార్ట్లో ఈ బుక్ ఉందండి. సమాధి రాయిని దొర్లించింది ఎవరు అని బుక్ అంటండి. కాబట్టి ఎవరైనా సరే ఇది అబద్ధం అనడానికి లేదు. చరిత్రకారులు కూడా ఒప్పుకున్న సత్యం. ఆయన సజీవుడిగా లేచాడు, ఓకే. కానీ ప్రతి క్రైస్తవుని జీవితంలో మాత్రం ఆయన సజీవుడిగా ఉండాలి. ఇది దేవుడు కోరుకునేది. ఈస్టర్ డే సందేశంలో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన సజీవుడిగా లేచాడు, ఓకే. ఆయన మన హృదయాల్లో సజీవుడిగా ఉన్నాడా లేడా అనేది ఆలోచించుకోవాల్సింది మనమేనండి. ఇది ఒకరోజు పండగ కాదండి. పునరుద్ధానం అనేది ప్రతి ఆదివారం మనం చేసుకోవాల్సిన పండుగ.
పాత నిబంధనలో వాళ్ళందరూ శనివారం కూడుకుంటే, కొత్త నిబంధనలో మనం మాత్రం సండే రోజే ఎందుకు ప్రార్థనకు వెళ్ళాలి అంటే ఏదో రోజైనా పర్లేదు అంటున్నారు జనాలు. కాదండి, ఆదివారమే పునరుద్ధాన దినం. రష్యా మీకు తెలుసు, రష్యా అంటే ఎక్కడ ఉంది తెలుసుగా మీకు? అనా భూమి మీద ఉంది. రష్యా దేశంలో క్యాలెండర్లో సండే రోజు కొంతమంది తెలుగు వాళ్ళు ఆదివారం అని రాస్తారు, మిగిలిన భాషల వాళ్ళు ఆ భాషలో రాస్తారు. హిందీ వాళ్ళు అయితే రవివారం రాస్తారు. కానీ వీళ్ళు పునరుద్ధాన దినమని రాసుకుంటారండి. ఆదివారాన్ని పునరుద్ధాన దినమని రాసుకుంటారు. ఎందుకంటారు? అది గుర్తు చేసుకోవడం కోసం. నెక్స్ట్ మన క్యాలెండర్ కూడా ఇస్తే బాగుంటుంది అనిపించింది నాకు. పునరుద్ధాన దినం. ఎఫ్సీలకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో మీరు చూసుకుంటే పౌలు గారు పునరుద్ధానుడైన క్రీస్తుని నేను ఎరగాలని ఎంతో కోరుతున్నానని రాయటం అనేది జరిగింది. మీకు సింపుల్గా కట్టే తెచ్చే కొట్టే అన్నట్టుగా 3 ముక్కలు చెప్తాను. క్రీస్తు పునరుద్ధానమును గురించిన గొప్ప విషయాలు మనకు 4 ఉన్నాయండి. క్రీస్తు పునరుద్ధానం పాఠం పేరేంటే క్రీస్తు పునరుద్ధానమును గురించి ఉన్న 4 గొప్ప విషయాలు. మొదటి విషయం ఏంటంటే తిరిగి లేవడం వల్ల దేవుడు అని నిరూపించబడిందండి. ఈ ప్రపంచంలో చాలా విశ్వాసాలు ఉన్నాయి. ఏ విశ్వాసం దగ్గరికి మీరు వెళ్ళినా ఆయన మరణించి తిరిగి లేచాడా అని అడగండి. లేవలేని ప్రతివాడు దేవుడు కాదు, మనిషి. లేచాడు అంటే దేవుడు, అంతే, అయిపోయింది, సింపుల్. అర్థమైంది మీకు నేను చెప్పింది? పునరుద్ధానం ద్వారా మనకు తెలిసిన గొప్ప విషయాల్లో మొదటి విషయం ఏంటండి? ఈ పునరుద్ధానం వల్ల ఆయన దేవుడు, యేసుక్రీస్తు దేవుడు అనడానికి మన ఆధారం ఏంటండి? పునరుద్ధానుడు. ఇలా ఇంకెవరైనా లేచారనుకోండి, ఆయన 2వ దేవుడు, 3వ దేవుడు, 4వ దేవుడు అవుతాడు. దేవుడు ఒక్కడే. కాబట్టి పునరుద్ధానం ద్వారా మనకు తెలిసిన, మనం అంగీకరించాల్సిన గొప్ప విషయం ఏంటి చెప్పండి? దేవుడు అని నిరూపించబడిన. అందరూ మరణంలో ఓడిపోయారు, గొప్పవాళ్ళు అందరూ కూడా తనువును చాలించారు. ఈయన మాత్రమే తనువుతో పరలోకానికి చేరాడు. అదే తనువుతో మళ్ళీ భూమి మీద కూడా రావడం అనేది. యేసు పునరుద్ధానంగా నవ్వకపోతే మనం దేవుడు అని నమ్మడానికి ఆధారం ఉండదు. ఆయన కానీ పునరుద్ధానుడు అవ్వకపోతే, తిరిగి లేవకపోతే మనం దేవుడు అని అనడానికి ఆధారం ఏమీ ఉండదు. మీరు గుర్తుంచుకుంటే యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీద బతికిన కాలంలో 100% దేవుడిగా బ్రతికాడు. అదే సమయంలో 100% మనిషిగా బ్రతికాడు. 2 రకాలుగా బ్రతికాడు. 100% దేవుడిగానే బ్రతికాడు, 100% మనిషిగా కూడా బ్రతికాడు. కాబట్టే పునరుద్ధానం వల్ల అనంతుడు దేవుడు, మనం అంటే పరిమితి గలవాళ్ళం. మనం దేవునికి ఆయుష్ అనంతం, మన ఆయుష్ పరిమితి. ఈ పరిమితి గల మనిషికి అనంతమైన దేవునికి మధ్య దూరం ఎంత ఉంటుందంటే అనంతమైన దూరం ఉందంటండి. పరిమితమైన మనిషికి అనంతుడైన దేవుడికి మధ్యలో దూరం ఎంత ఉంది? అనంతం అంటే అర్థం చాలా ఉంది. ఆ చాలా దూరాన్ని తక్కువ చేయడానికి ఈయన పునరుద్ధానుడై లేవడం వల్ల నరులకు దేవునికి మధ్యవర్తి అయ్యాడు. ఆయన నామములు అడిగితే చాలు, మనం దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇదంతా దేనివల్ల జరిగిందంటే మీ అందరు గుర్తించకండి, బయటి దేవాలయాల్లోకి మీరు వెళ్తే గర్భగుడిలోకి మిమ్మల్ని రానివ్వరు. డబ్బులు పెట్టి మీరు కొనుక్కున్న కొబ్బరికాయ మిమ్మల్ని కొట్టనివ్వరు. అంతేనా కదా? ఎవరు కొడతారు? అక్కడ ఉన్న ఒక ఆయనే కొడతారు. కానీ పునరుద్ధానంలో ఆ రోజున దేవాలయం తెర చిరిగిపోయింది. చిరిగిపోవడం వల్ల అందరూ కూడా ఇప్పుడు ఈరోజు అందరూ వచ్చి వాక్యం చెప్పచ్చు. కానీ పాత నిబంధనలో లేవీలు మాత్రమే చెప్పాలి. ఇప్పుడు అందరికీ ఏమొచ్చింది? మనకి ఇదంతా కూడా దేనివల్ల వచ్చిందంటే క్రీస్తు యొక్క పునరుద్ధానం వల్లే రావడం అనేది జరిగింది. 2వ విషయం చూద్దాం. మొదటి విషయం అర్థమైందండి. మొదటి విషయం ఏంటి? పునరుద్ధానం వలన ఆయన దేవుడు అని నిరూపించబడింది. ఓకేనా? 2వది పాపరహితుడు అని కూడా నిరూపించబడింది అంటండి. పాపం చేసిన వాడిని మరణం బంధిస్తుంది, తిరిగి లేవటం అసాధ్యం. కానీ ఈయన తిరిగి లేచాడు అంటే పాపం చేయలేదని అర్థం. సింపుల్గా అర్థమైందండి. తిరిగి లేచాడు అంటే ఇప్పుడు పునరుద్ధానం వల్ల నిరూపించబడిన 2వ విషయం ఏంటి? మొదటి దేవుడు అని నిరూపించబడింది, 2వది పాపరహితుడు అని కూడా మనకి నిరూపించడం అనేది జరిగింది. మీ అందరికీ తెలుసు, పాపం వల్ల వచ్చే జీతం మరణం. పాపం వల్ల వచ్చే జీతం
మరణాన్ని ఎవరు జయించగలరు అంటే ఇద్దరు జయించగలరు. ఒకటి దేవుడు జయించగలడు, రెండోది పాపము చేయని వాడే జయించగలడు. పాపం చేసిన వాడిని మరణం ఏం చేస్తుందంటే బంధించటం అనేది జరుగుతుంది. మనమందరం కష్టపడి మరీ సంపాదించుకున్నది మరణం. పాపం వల్ల పాపం చేసి చేసి కష్టపడి సంపాదించుకున్నదే మరణం. మరి నిత్య జీవం అనేది వరం. మనం ఏం కష్టపడకుండా ఇచ్చేసాడు, సింపుల్గా ఇచ్చేసాడండి. ఇది వరం అన్నమాట. జీతం అనేది కష్టపడితేనే వస్తుంది, వరం అనేది ఫ్రీగా వస్తుంది. క్రీస్తు అనేది మనకు వరంగా ఇచ్చాడు. మనం మరణం అనేది కష్టపడి మరీ తెచ్చుకోవడం అనేది జరిగిందండి. చాలామంది బాబాలు అంటండి చనిపోయినప్పుడు 3 రోజుల దాకా చెప్పరంట. బడబడ బాబాలు చనిపోయినప్పుడు చనిపోయాడనే విషయం 3 రోజుల వరకు సమాజానికి అసలు ఎవ్వరికి తెలియనివ్వరంట. ఎందుకని? ఒకవేళ 3వ దినానికి తిరిగి లేస్తాడని నమ్మకం అంటండి. 3వ దినం కూడా అయిపోయి 4వ రోజు స్టార్ట్ అయిన తర్వాత ఆ బాబా గారు చనిపోయారనే విషయం జనాలకి చెప్తారంట. ఎందుకు 3 రోజులు ఎందుకు ఎదురు చూశారు అంటే ఈయన బతికొండగా నేను దేవుణ్ణి అని చెప్పుకున్నాడంట. అందువల్ల ఏం చేస్తారంటే 4వ రోజు చెప్తారు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, 100% దేవుడు, 100% కూడా మనిషి. ఏ పాపము లేదు ఆయన యందని పునరుద్ధానం వల్ల నిరూపించబడింది. మొదటి దేవుడు అని నిరూపించబడింది, పాపం లేదు కాబట్టి పాపరహితుడని కూడా నిరూపించబడింది. మూడోది చూసుకుంటే పునరుద్ధానం వలన మన పాపాలు పోయినాయి, మన మరణ భయం పోయింది, మనతో పాటు మనల్ని ఓడించే సాతాను ఉన్నాడు కదా, సాతాను కూడా ఓడించేశాడు. 3 పనులు జరిగిపోయినాయి. మూడో విషయం ఏంటండి, మన పాపాలు పోయినాయి, మన మరణ భయం పోయింది, ఇంకోటి సాతాను కూడా ఓడించడం అనేది జరిగింది. పునరుద్ధానం వల్ల మన పాపానికి సిలువలో శిక్ష పడిపోయింది, ఓడిపోయాడు. మన పాపాలు వలన మనకి ఏమొచ్చిందంటే మరణం వచ్చింది. మరణం కూడా ఏమైందంటే పునరుద్ధానం వల్ల పోవడం అనేది జరిగింది. మరణ భయం గుప్పుడులో పెట్టుకుని మనుషులందరూ ఈరోజు బ్రతకడం అనేది జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, దుష్టులను శిక్షించడానికి చాలామంది దేవుళ్ళు అనబడే వాళ్ళు వచ్చారు. కానీ ఈయన దుష్టుని శిక్షించాలి అనుకుంటే భూమి మీద ఎవరు ఉండరు. దుష్టత్వాన్ని శిక్షించి పాపాన్ని క్షమించడానికి మాత్రమే ఈయన భూమి మీదకి రావడం అనేది జరిగింది. యేసుక్రీస్తు దుష్టుల్ని శిక్షించడానికి వచ్చాడంటే, దుష్టుల్ని శిక్షించాలి అంటే ఆయన రావక్కర్లా. జస్ట్ కరోనా 4 పంపించాడు అనుకోండి, మొత్తం తుడిచిపెట్టుకుపోతారు, ఎవరు కూడా ఉండరు. కానీ రక్షించాలి అంటే ఖచ్చితంగా ఏం చేయాలి, ఒక అవతారం అనేది ఎత్తాలి. మనిషిని రక్షించాలి అంటే వ్యాక్సిన్ ఎలాగ అవసరమో ఒక అవతారాన్ని ఎత్తాలి. అందుకనే పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం అనేది జరిగింది. ఆ మన పాపం యొక్క శిక్షను ఆయన శరీరం మీద వేసుకుని సిలువలో మరణించడం అనేది కూడా జరిగింది. భూమి మీద పాపం చేయని వారు ఎవ్వరూ లేరు కాబట్టి అందరి పాపం ఆయన మీద పడడం అనేది జరిగింది. సిలువలో ఆయన మరణించి పునరుద్ధానుడు అవడం వల్ల మన పాపాలకి క్షమాపణ వచ్చింది. మనకున్న మరణ భయం ఏమైపోయిందంటే పోవడం అనేది జరిగింది. సిలువలో దాన్ని ఏం చేశాడు అంటే ఆయన సాతానుని ఓడించాడు. మనకున్న పాపాలు పోయినాయి, మరణ భయం పోయింది, మూడవది సాతానుని ఓడించాడు. కానీ ఈరోజు కూడా సమాజం, క్రైస్తవులు కూడా దెయ్యానికి భయపడుతూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు సిలువలో ఏం చేశాడంటే దాన్ని ఓడించేశాడు, చిత్తక తొక్కేసేమన్నాడు మనల్ని. కానీ మనం దేనికి భయపడతామంటే దానికే భయపడతాం. ఇప్పటికి కూడా చాలామంది మరణానికి భయపడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చేసే పని ఏంటంటే, ఈ గుమ్మం తీసి అక్కడ పెట్టకపోతే నీ పెళ్ళం 3 రోజుల్లో అవుట్ అన్నాడు సిద్ధాంతం వచ్చి. ఇప్పుడు దేనికి భయపడ్డాడు ఈయన? మరణానికి. ఈ కిటికీ తీసి అటు పెట్టి ఆ కిటికీ ముయ్యకపోతే నువ్వు పోతావు అన్నాడు. ఏం చేస్తాడు ఈయన అంటే దేనికి భయపడిపోయాడు? ప్రతి మనిషి కూడా నువ్వు చస్తావు అంటేనే భయపడతాడు. కానీ క్రైస్తవుడు మాత్రం మరణానికి భయపడవలసిన పని లేదు. ఎలా చెప్పొచ్చు అంటే, పునరుద్ధానం వలన మనం చేసిన పాపాలన్నీ పోని మరణ భయం కూడా పోవాలి. గట్టిగా మాట్లాడితే, నేను ఉండే ఇల్లు అండి, ఎన్ని రకాల వాస్తు దోషాలు ఉండాలి అన్ని రకాలు ఉన్నాయి. మనం ఉన్న చర్చి కూడా ఎన్ని రకాల వాస్తు దోషాలు ఉన్నాయి, అన్ని రకాలు వేసి మరీ కట్టారు.
ప్రసాద్ నేనే వేసామండి ప్లాను. అంటే ప్రసాద్ వేయలేదు, హెల్ప్ చేశాడు. చూసుకోండి, ఏ వాస్తు సిద్ధాంతం తీసుకురండి అసలు అన్ని విధాలుగా ఇక్కడ కట్టకూడదు అంటారు. నాకు ఆ భయం లేదు. మా ఇల్లు పూర్తి రోడ్డు పోటులో ఉంటుంది, అసలు వెనకాల తక్కువ ఉంటుంది, ఎదరికి నేను చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు అదంతా తప్పు అని మనం చెప్పాలి అంటే మనం ఏం చేయాలి? ముందు ఈ మామిడికాయ తింటే టేస్ట్గా ఉందని అందరికీ చెప్పారు. నేను తిన్న తర్వాత టేస్ట్గా ఉందంటే మీరేం చేస్తారు? నా మాటను నమ్ముతారు. ఇప్పుడు దీని ప్రకారమైనా వాస్తుందంటారు లేదంటారు? మనకి ఎలా అనుకూలంగా ఉంటే అలా కట్టుకోవచ్చండి. కానీ మనిషికి ఏ భయం ఉందంటే, అమ్మో ఈ గుమ్మం అటు పెట్టకపోతే మరణ భయము నుండి మనల్ని ఏం చేశాడంటే యేసుక్రీస్తు ఈ పునరుద్ధానం ద్వారా విడుదల కలిగించడం అనేది జరిగింది. ఇప్పుడు ఒప్పుకుంటారండి? సిలువదారం కూడా ఏం జరిగింది మనకి? మొదటిది ఏంటి చెప్పండి? దేవుడు అని నిరూపించబడింది. నువ్వు దేవుడు అని నమ్మడానికి ఇది ఒక్కటే ఆధారం. పునరుద్ధానికి ఎవ్వరూ లేరు. రెండోది పాపరహితుడు అని కూడా అర్థమైంది, ఎందుకంటే పాపం ఆయన బంధించలేకపోయింది. మూడోది మన పాపాన్ని తీస్తాడు. మన మరణ భయాన్ని, మరణ భయం అంటే నువ్వు అది చేస్తే చచ్చిపోతావు, ఇది చేస్తే చచ్చిపోతావు, నా మరణ భయాన్ని కూడా ఒకవేళ పొరపాటు నేనే మరణించాను అనుకోండి ఈరోజు నైట్, భయపడవలసిన పని లేదు. చస్తే పరదేశకెళ్తా, బ్రతుకుంటే దేవుని పని చేస్తా, ఈ లోపు క్రీస్తు వస్తే ఆయనతో పాటు వెళ్ళిపోతా. నాకు మరణ భయం ఏంటి? మీకు కూడా మరణ భయం కూడా ఉండకూడదు. మూడోది ఏంటి? సాతానుని జయించాడు కాబట్టి సాతాను కూడా మనం భయపడవలసిన పని లేదు. నాలుగో విషయం ఏంటంటే, క్రీస్తుని ఎవరు లేపారు? ఎప్పుడు వస్తానన్నాడు ఆయన? రెండవ రాకల్లో వస్తాననే మాట చెప్పాడు. ఆయనకి పునరుద్ధానుడు అని కానీ అవ్వలేదనుకోండి, వస్తాక అవకాశం ఎక్కడుంది? వచ్చే అవకాశం ఉందండి? వచ్చే అవకాశం అనేది లేదు. మీరు మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 22, 23 వచనాల్లో ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోండి. ఈ మాటల ద్వారా మనకి ఏమొస్తుందంటే ఆదరణ అనేది వస్తుంది. పునరుద్ధానం ద్వారా మనకు వచ్చే నాలుగో విషయం ఏంటి? ఆదరణ. ఏంటి ఆదరణ? ఆయన మరలా వస్తాడు. ఆయన మరలా వస్తాడు. వచ్చి ఏం చేస్తాడండి? మనల్ని తీసుకుని వెళ్తాడు. ఎందరికో ఈ మాటలు ఆదరణగా ఉండాలి. మనం కూడా ఆదరణగా ఈ మాటలు చెప్పాలి. క్రీస్తు ఎలాంటి మహిమ శరీరాన్ని ధరించుకుని వచ్చాడు, మనం కూడా అలాంటి మహిమ శరీరాన్ని ధరించుకుంటామని ఆదరణ ఒకరికొకరు మనం మాట్లాడుకోవాలి. మిగిలిన సమాజానికి కూడా ఈ విషయాలన్నీ కూడా మనం చెప్పాలి. ప్రతి ఆదివారం సండే రోజున మనం ఎందుకు వస్తున్నామండి? యేసుక్రీస్తు పునరుద్ధానుడు అయ్యాడు కాబట్టి మనం ప్రతి ఆదివారం కూడా చర్చికి రావడం అనేది జరుగుతుంది. మరణం అనేది మనం అందరం బ్రతుకున్నంత వరకు భయపెడుతూనే ఉంటుంది, కానీ మనం దానికి ఏం చేయకూడదు అంటే భయపడకూడదు. కాబట్టి పునరుద్ధానం వల్ల ఎన్నో లాభాలు జరిగినాయి. ఎన్ని మీకు కొత్త నిబంధనలు రాయబడినాయి, కానీ హెబ్రీలకు రాసినది ఈ కొరింథీకి రాసిన పత్రికలో మాత్రమే ఎక్కువ సార్లు రాయబడింది. నాలుగో విషయం ఏంటండి? ఆదరణ. ఏంటి ఆదరణ? కొరింథీకి రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఉంది ఇదంతా. మృతులు ఏ శరీరంతో లేస్తారని కూడా ముగించి చూసారా? మహిమ శరీరం మనందరికీ వస్తుంది. మనం పెట్టబడిన శరీరం కుళ్ళిపోద్ది, మహిమ శరీరం వస్తుంది. ఆ శరీరం మళ్ళీ క్రీస్తుతో మనం వెళ్తామని ఒకరికొకరు ఏంటంటే ఆదరణ అనేది వస్తుంది. ఐదో విషయం చూసుకుంటే ఒక్కసారి చూడండి. ఈ విశ్వాసానికి ఉన్న పేరేంటి? లోకంలో కొన్ని కోట్ల విశ్వాసాలు ఉన్నాయి, కానీ ఈ విశ్వాసానికి ఉన్న పేరేంటంటే అమూల్యమైన విశ్వాసం. బైబిల్లో ఉందండి. ఏమనుంది? అమూల్యమైన విశ్వాసము. లోకంలో ఎన్ని విశ్వాసాలు ఉన్నాయి? కోట్ల విశ్వాసాలు ఉన్నాయి, కానీ మనం నమ్ముకున్న విశ్వాసం మాత్రం అమూల్యమైన విశ్వాసము. యేసుక్రీస్తు చిందించింది కూడా అమూల్యమైన రక్తము. కాబట్టి సిలువ ద్వారా క్రీస్తుని బట్టి మనం నమ్ముకున్న క్రీస్తుని బట్టి మన భక్తి కూడా ఎటువంటిదంటే అమూల్యమైనది. మన భక్తి కూడా చాలా గొప్పది. నేను విశ్వాసినని మనం గొప్పగా చెప్పుకోవచ్చు. ఏదో తక్కువ జాతి కులాల వాళ్ళకి చెందిన దేవుడు అని అనుకోవడం అనేది చాలా పొరపాటు. గట్టిగా మాట్లాడితే యోధా గోత్రం అనేది ప్రపంచంలోనే ద బెస్ట్ గోత్రం అండి. ఆ గోత్రంలో పుట్టాడు ఆయన. నమ్ముకున్న వాళ్ళు ఎక్కువగా వాళ్ళు నమ్ముకోవడం వల్ల ఆ మాట వచ్చింది తప్పితే మనం మించిన వాళ్ళు, ఆయన ఆ గోత్రాన్ని మించిన వాళ్ళు కూడా ఎవరు కూడా లేరండి. అర్థమైందని అనుకుంటున్నాను.
ముగింపు ప్రార్థన చేసి ముగించుకుందాం. ఒకటి చెప్పండి. నిన్న టైం అయ్యిందండి. టైం తీసాను ఊరికి అంతే. టైం ఏమో ఒకవేళ టైం చూస్తాడు చూస్తారని ఆపే. చెప్పండి. క్రీస్తు అంటే ఇది వచ్చేవారని చెప్తే అంత బాగోదు, అందుకే సింపుల్గా కట్టే కొట్టేది చెప్పండి. క్రీస్తు పునరుద్ధానం వల్ల నా 5 అమూల్యమైన విషయాలు మనకి అర్థమవుతున్నాయి. మొదటిది, దేవుడు అని నిరూపించబడింది. పాపరహితుడు అని నిరూపించబడింది. మన పాపాన్ని తీసి, మన మరభయాన్ని తీసి, మన విరోధి అయిన అపవాదిని ఓడించాడని అర్థమైంది. 4వది, ఆదరణ వచ్చింది, అంటే తిరిగి బ్రతుకుతామని ఆదరణ వచ్చింది. 5వది, మనం నమ్ముకున్న విశ్వాసం అమూల్యమైనది. ఇటువంటి విశ్వాసం ఎక్కడా కూడా లేదు. కాబట్టి ఈ భక్తి చాలా గొప్పది అని చెప్పడం అనేది జరిగింది. ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రియా పరలోకమందున్న మా తండ్రి, నీ కుమారుని యొక్క పునరుద్ధాన దినం గురించి ఎన్నో విషయాలు నీ పిల్లలు మాట్లాడారు తండ్రి. నేను కూడా కొన్ని విషయాలు నీ పిల్లలు తెలియజేశాను. ఈ మాటల ప్రకారం మా భక్తి జీవితంలో లోటుపాట్లు ఉంటే సరి చేసుకుని నీ కుమారుని 2వ రాకడలో మేమందరం కూడా నీ కుమారునితో పాటు నిన్ను చేరే భాగ్యం దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్. తర్వాత